జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్, ద ఫౌండర్ ఆఫ్ విఐపిఎస్ అకాడమీ అండ్ విఐపి పోలీస్ అకాడమీ. సో చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము అని అనుకునే వాళ్ళకి ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉండదండి. ఏదో చదువుకుంటూ వెళ్తారు, కాసేపు ఒక సబ్జెక్ట్ చదువుతారు, కాసేపు ఇమీడియట్గా బోర్ కొట్టి వేరే దానికి వెళ్తారు, కాసేపు రీల్స్ చూస్తారు, కాసేపు టైం పాస్ చేస్తారు, బయటికి తిరుగుతారు, తింటారు, వస్తారు అండ్ యువర్ డే ఎండ్స్ దేర్. సో మీకంటూ ఒక ప్రాపర్ ప్రిపరేషన్ స్ట్రాటజీ లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నెగ్గడం చాలా కష్టం. సో ఒకసారి నా స్క్రీన్ షేర్ చేస్తాను, చూడండి అందరు కూడా. సో ఎస్, ఐ థింక్ ఇక్కడ అందరికీ కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఈ స్ట్రాటజీ ఫాలో అయితే 100% సక్సెస్ వస్తుంది. అసలు ఏంటి స్ట్రాటజీ అంటే, యువర్ డిసిప్లిన్ ఈజ్ యువర్ స్ట్రాటజీ, యువర్ టైం మేనేజ్మెంట్ ఈజ్ యువర్ స్ట్రాటజీ. ఓకేనా? అండ్ మీరు పెట్టే ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో అదే మీ యొక్క బిగ్గెస్ట్ స్ట్రాటజీ. ఇది ఒక్కొక్కళ్ళకి డిపెండింగ్ ఆన్ యువర్ టైం డిఫర్ అవుతూ ఉంటుందండి. కొంతమంది రెగ్యులర్ ఆస్పిరెంట్స్ ఉంటారు, అంటే డైలీ డే మొత్తం కూడా టైం స్పెండ్ చేసే వాళ్ళు ఉంటారు. అండ్ దీంట్లో వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు, వాళ్ళు వర్క్ చేసుకొని మళ్ళీ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. తర్వాత హౌస్ వైఫ్స్ ఉంటారు, హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ అన్నీ చూసుకొని మళ్ళీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలి. సో మీరు ఎవరైనా కానివ్వండి, మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి అంటే, మీ డిసిప్లినే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. మీకు మోటివేషన్ ఉన్నా లేకపోయినా, ఇవాళ మీరు మోటివేటెడ్గా ఉంటారు, నేనేదో 4 మంచి మాటలు చెప్పాను అనుకోండి, అరే సార్ మంచిగా మోటివేట్ చేశారు అని చెప్పేసి అని ఇవాళ ఉంటుంది, రేపు ఉంటుంది మోటివేషన్. మళ్ళీ ఎల్లుండి నుంచి యథావిధిగా మీరు ఏదైతే రెగ్యులర్గా టైం వేస్ట్ చేస్తున్నారో అదే ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ డిసిప్లిన్ రాదర్ దాన్ మోటివేషన్. మోటివేషన్ ఉన్నా లేకపోయినా మీకు డిసిప్లిన్ ఉంటే మీకు 100% సక్సెస్ వస్తుంది. ప్రొవైడెడ్ మీ నుంచి మీరు 100% ఎఫర్ట్స్ పెట్టి మీరు ప్రాపర్గా టైంని మేనేజ్ చేసినప్పుడు వస్తుంది. రైట్? సో ఒకసారి టైం మేనేజ్మెంట్ గురించి మాట్లాడితే, అసలు మీ దగ్గర ఎంత టైం ఉంది, ఎన్ని డేస్ ఉన్నాయి, మనం ఎలా ప్రిపేర్ అవ్వచ్చు అనే దాని గురించి ఒకసారి ఆలోచించుకుంటే, ఇక్కడ చూడండి, మనకి ఇవాళ 9th ఏప్రిల్. రేపటి నుంచి సరే, ఇన్ని రోజులు మీరు టైం అంతా వేస్ట్ చేశారు, మొత్తం పోయింది అని అనుకుందాం. చాలామంది చేసే మిస్టేక్ ఏంటి, ముఖ్యంగా సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు కానీ, లేకపోతే ఆల్రెడీ ప్రిపరేషన్ కోచింగ్ తీసుకొని మళ్ళీ ప్రిపేర్ అయ్యేవాళ్ళు కానివ్వండి, లేకపోతే ఎవరైనా కానివ్వండి, లేదా బిగినర్స్ అనుకుందాం, లేదా ఈ వీడియో బిగినర్స్ దృష్టిలో పెట్టుకొని చేద్దాం. రైట్? సో బిగినర్స్ సెల్ఫ్గా ప్రిపేర్ అవుదాము అని అనుకున్నప్పుడు ఫస్ట్ మిస్టేక్ మనం చేసేది ఏంటి అంటే, ఇమీడియట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం. ఇమీడియట్గా మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయకూడదండి. ఫస్ట్ మనకి సబ్జెక్ట్ ఏంటి, ఓకే, ఈ పర్టికులర్ సబ్జెక్ట్ ఉంది, దానికి కావాల్సిన బుక్స్ ఉన్నాయా లేదా. ఫస్ట్ మనం ఏం చేయాలి, సిలబస్ చూడాలి. సిలబస్ చూస్తే మనకి ప్రిలిమ్స్ ఉంది, మెయిన్స్ ఉంది. ప్రిలిమ్స్కి కావాల్సిన 5 సబ్జెక్టులు, మెయిన్స్కి కావాల్సిన 5 సబ్జెక్ట్స్కి బుక్స్ మీరు ప్రొక్యూర్ చేసుకొని పెట్టుకున్నారా లేదా, అది మీరు ముందు చూడాలి. అంతేగాని ప్రిపరేషన్ మొదలుపెట్టిన తర్వాత అటు మార్కెట్కి వెళ్ళడం, ఇటు వెళ్ళడం, లేదా ఒక బుక్ చదువుతూ ఉంటారు, ఈలోపు కొత్త బుక్ వస్తే మళ్ళీ ఆ బుక్కి షిఫ్ట్ అవ్వడం, ఇలా చేయడం వల్ల మీ యొక్క వాల్యుబుల్ టైం అంతా కూడా వేస్ట్ చేసుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి, మీరు ఒకటే సోర్స్ మీద డిపెండ్ అయి ఉండండి, దాన్నే మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయండి, అదే మిమ్మల్ని సేవ్ చేస్తుంది. రాదర్ దెన్ గోయింగ్ ఫర్ మల్టిపుల్ బుక్స్. మార్కెట్లో కొత్త బుక్స్ వస్తూనే ఉంటాయి, వాళ్ళు డబ్బులు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు ఇప్పుడు ఈ మధ్య చూస్తే అసలు ముక్కు ముఖం తెలియని వాళ్ళు కూడా పుస్తకాలు రాస్తున్నారండి. వాళ్ళకి ఒక అథెంటిసిటీ ఏం లేదు, బట్ దే రైట్ బుక్స్. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చింది, డబ్బులు సంపాదించుకోవాలి కాబట్టి. అలానే లాస్ట్ టైం ఏపీఎస్సి గ్రూప్ 2కి సొసైటీకి ఆయన ఎవరో ఒక పుస్తకం రాశాడండి, అసలు ఒక క్వశ్చన్ కూడా రాలే. స్టూడెంట్స్ అదే బుక్ మీద డిపెండ్ అయ్యి మోసపోయారు. సో ఎవరు మీకు బుక్ రాస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్ ఉంది అనుకుంటే ఎవరు రాస్తున్నారు ఏంటనేది మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. నా సజెషన్ ఏంటి అంటే, బెటర్ గో ఫర్ తెలుగు అకాడమీ బుక్స్. అంటే అథెంటిక్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు రిఫర్ చేసుకోండి. తెలుగు అకాడమీ బుక్స్ కానివ్వండి, ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ ఇంకేమన్నా ఉంటే అవి కానివ్వండి, లేకపోతే యూపీఎస్సి స్టాండర్డ్ బుక్స్ ఉంటే వాటిని మీరు రిఫర్ చేస్తే బెటర్, రాదర్ దాన్ ఈ లోకల్ ఆథర్స్ మీద డిపెండ్ అయ్యే బదులు. అలా మీరు ఇమీడియట్గా బుక్స్ అన్ని ప్రొక్యూర్ చేసుకున్న తర్వాత మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. ఓకేనా? తర్వాత డే వైజ్ టైం టేబుల్ వేసుకోవాలి మీరు. ఇవాళ నేను ఏం చదువుదాం అనుకుంటున్నాను అనేది మీరు ముందుగానే, అంటే రేపు ఏమైతే చదువుదాం అనుకుంటున్నారో ఆ టైం టేబుల్ మీరు ఇవాళే వేసుకోవాలి. అంటే రేపు నేను ఇవన్నీ చదువుదాం అనుకుంటున్నాను అని టైం టేబుల్ ముందే వేసుకోవాలి. అండ్ ఆ టైం టేబుల్లో మీరు పెట్టుకున్న టార్గెట్స్ అన్నీ అచీవబుల్గా ఉండాలండి. ఓకేనా? అచీవబుల్ టార్గెట్స్ లేకుండా ఏదో ఒక, అంటే ఎవరు కూడా చదవలేనటువంటి టార్గెట్స్ మీరు పెట్టుకుంటే
ఆ డే అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డేకి అదే మీరు చదవాల్సి వస్తుంది అనమాట. అలా కాకుండా లిమిటెడ్ టార్గెట్స్ పెట్టుకోండి, ఆ టార్గెట్స్ అచీవబుల్గా ఉండేలాగా ప్లాన్ చేసుకోండి, రైట్? ఓకే, సో ఇప్పుడు ఏప్రిల్ 10th నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారని అనుకుందామండి, ఓకేనా? ఇక్కడ ఒక 20 డేస్ ఉన్నాయని అనుకుందాం, రైట్? తర్వాత ఇక్కడ ఒక 30 డేస్ ఉన్నాయని అనుకుందాం, ఇక్కడ ఒక 30 డేస్ ఉన్నాయి, ఓకేనా? దీంట్లో కూడా మళ్ళీ హాలిడేస్ అవి ఇవి తీసేస్తే, సరే ఇక్కడ వరకు తీసేసుకుందాం, మనం 10 to 14 వరకు తీసుకుందాం. ఏప్రిల్ 15th నుంచి కంటిన్యూస్ ప్రిపరేషన్ చేశారనుకుందాం. ఏప్రిల్ 15 to May 15 1 month, May 15 to June 15 1 month, June 15 to July 15th 1 month. ఈ 3 months మీరు ఏం చేయాలి అంటే, మీరు ఖచ్చితంగా మెయిన్స్ సబ్జెక్ట్స్ స్టార్ట్ చేసుకోవాలి. మెయిన్స్ 3 సబ్జెక్టులు కంపల్సరీ మీరు కంప్లీట్ చేసుకొని సైడ్కి పెట్టుకుంటేనే రేపు మీకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయిన తర్వాత మిగతా ఒక సబ్జెక్ట్ చదవడానికి టైం సరిపోతుంది. ఇప్పుడు ఓన్లీ ప్రిలిమ్స్ చదువుతాను, ప్రిలిమ్స్ క్లియర్ అయినాక మెయిన్స్ చదువుతాను అంటే ఖచ్చితంగా 100% టైం సరిపోదు, మీరు ఫెయిల్ అవుతారు, గుర్తుపెట్టుకోండి, రైట్? సో July 15th వరకు 3 మెయిన్ సబ్జెక్ట్స్ చదివారు అనుకుందాం. July 15 to August 15th ఒక 1 month, August 15 to September 15 1 month. ఈ 2 monthsలో మీరు 2 ప్రిలిమ్స్ సబ్జెక్ట్స్ చదువుకుంటూ ప్యారలల్గా కరెంట్ అఫైర్స్ చదువుకుంటూ వెళ్ళండి, ఓకేనా? September 15th నోటిఫికేషన్ వస్తుంది. September 15th నుంచి October 15th అండ్ November 15th మళ్ళీ ఒక 2 months టైం ఉంది కదా. ఈ 2 monthsలో రిమైనింగ్ 2 సబ్జెక్ట్స్ మీరు చదువుకుంటూ కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళండి. అలా చేస్తే మీకు ఒకవేళ మనకి వర్స్ట్ కేస్ సినారియోలో 60 డేస్ మాత్రమే టైం ఇచ్చారు అని అనుకున్నప్పుడు మనకి ఒకవేళ నవంబర్లో మనకి మ్యాక్సిమం ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంది ప్రిలిమ్స్. నవంబర్లో ఎగ్జామ్ పెడితే మీరు సేఫ్ జోన్లో ఉంటారు. నవంబర్లో ఎగ్జామ్ పెట్టేసి ఫర్ ఎగ్జాంపుల్ November 30కే రిజల్ట్స్ ఇచ్చారని అనుకుంటే మీకు ఇక్కడ ఒక 15 డేస్ టైం కలిసి వస్తుంది మెయిన్స్ ప్రిపేర్ అవ్వడానికి. తర్వాత December and January 2 months టైం ఉంటుంది హార్డ్లీ, ఓకేనా? ఈ 2 monthsని మీరు ఇందాక మిస్ అయిన ఒక మెయిన్ సబ్జెక్ట్, దాంతోపాటుగా మెయిన్స్కి సంబంధించిన రివిజన్లు, మెయిన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్లు రాసుకుంటే ఫిబ్రవరిలో మనకి ఎగ్జామ్ ఉండే అవకాశాలు ఉంటాయి. ఫెబ్లో ఎగ్జామ్ పెట్టేసి రిజల్ట్స్ ఇచ్చేసి మనకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పెట్టి ఫైనల్ రిజల్ట్ ఇచ్చేలోపు నెక్స్ట్ ఉగాది వస్తుంది. అంటే నెక్స్ట్ ఉగాది కల్లా ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయడానికి ఏపీపీఎస్సీ ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి మీరు చాలా సిన్సియర్గా, చాలా డెడికేటెడ్గా ఎఫర్ట్స్ పెడితే కానీ మీకు సక్సెస్ రాదు, గుర్తుపెట్టుకోండి. ఎవరో ఏదో చెప్పారు స్ట్రాటజీ, ఓన్లీ ప్రిలిమ్సే ప్రిపేర్ అవ్వమన్నారు, ఇవన్నీ వర్కౌట్ అవ్వండి. దెర్ ఈజ్ ఎ వెరీ గుడ్ కాంపిటీషన్. యూపీఎస్సీ వాళ్ళు రాస్తారు ఎగ్జామ్, మొన్న ఏపీఎస్సీ గ్రూప్ 2 లాస్ట్ వరకు వెళ్ళి ఫెయిల్ అయినటువంటి వాళ్ళు రాస్తారు. అంటే వాళ్ళు సక్సెస్కి ఎడ్జ్లో ఉన్నారు, వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటే ఒక స్ట్రాటజీ లేకుండా టార్గెట్స్ పెట్టుకొని, అంటే టార్గెట్స్ పెట్టుకోకుండా లేదా పెట్టుకున్న టార్గెట్స్ నాన్ అచీవబుల్ అయ్యి అలా పెట్టుకుంటే వేస్ట్ అండి. ప్రాపర్ ప్రిపరేషన్ స్ట్రాటజీతో వెళ్ళండి. డైలీ మెడిటేషన్ని కూడా మీరు ఒక హ్యాబిట్ చేసుకోండి. అట్లీస్ట్ డ్యూరింగ్ యువర్ ప్రిపరేషన్ ఫేజ్ మీరు యాక్టివ్ రీకాలింగ్ చేసుకోవాలి. సబ్జెక్ట్ ఓన్లీ చదువుకుంటూ వెళ్తే దెర్ ఈజ్ నో యూజ్ అండి. మీరు చదివిన సబ్జెక్ట్కి ఇమీడియట్గా యాక్టివ్ రీకాలింగ్ చేసుకోవాలి. మీరు ఎవ్రీ 1 వీక్కి మీరు చదివిన సబ్జెక్ట్స్ అన్నీ కూడా రివిజన్కి పెట్టుకోవాలి. ఎవ్రీ 15 డేస్కి మీరు చదివిన సబ్జెక్ట్స్ అన్ని రివిజన్ చేసుకోవాలి. ఎవ్రీ 30 డేస్కి మళ్ళీ మధ్య మధ్యలో మీరు చదివిన సబ్జెక్ట్స్ అలా టచ్ చేసుకుంటూ వెళ్తేనే మీరు చదివిన సబ్జెక్ట్స్ మీకు గుర్తుంటాయి. లేదనుకుంటే ఎవరైనా మర్చిపోతారండి, ఎవరైనా మర్చిపోతారు. సో ఇక్కడ కీ రోల్ ప్లే చేసేదేంటి, టార్గెట్స్ అంటే సిలబస్ కంప్లీషన్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఆ కంప్లీట్ అయిన సిలబస్ని రివిజన్ చేయడం బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఆ కంప్లీట్ అయిన సబ్జెక్ట్స్కి టెస్ట్ సిరీస్ రాయడం ఈజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఆ టెస్ట్లు రాసినవి మీరు ఎలా అనలైజ్ చేస్తున్నారు అండ్ దాంట్లో మిస్టేక్స్ని మీరు రెక్టిఫై చేసుకుంటున్నారో లేదా అనేది కూడా బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఇవన్నీ చేస్తే మీకు సక్సెస్ వస్తుంది, లేదనుకుంటే సక్సెస్ అనేది ఎవరికి కూడా రాదండి. ఎవరైతే ఇవన్నీ ఫాలో అయ్యారో వాళ్ళకి మాత్రమే సక్సెస్ వస్తుంది, ఓకేనా? సో మీ అందరికీ ఐ థింక్ సిలబస్ తెలుసు కాబట్టి ఇందాక చెప్పిన స్ట్రాటజీ ప్రకారంగా ఫాలో అవ్వండి. దయచేసి ఓన్లీ ప్రిలిమ్సే చదువుకుంటే మీరు ఇక్కడ మోసపోయినట్టే, గుర్తుపెట్టుకోండి. 3 మెయిన్ సబ్జెక్ట్స్ మినిమం ఇప్పుడు మీరు చదివి పెట్టుకుంటే అది రేపు మీకు మెయిన్స్ టైంకి హెల్ప్ అవుతుంది. ఇది నేను మళ్ళీ చెప్తున్నాను, డోంట్ గో ఫర్ ప్రిలిమ్స్ ఓన్లీ, ఓకేనా? ప్రిలిమ్స్కి కూడా యుల్ బి హ్యావింగ్ ఇనఫ్ టైం. ఇందాక 5 months దాకా టైం వస్తుంది కదా మనకి, సరిపోదా అండి 5 నెలలు ప్రిలిమ్స్కి? మోర్ దాన్ ఎనఫ్ మీకు, ఓకే? ఎస్, ఇది మెయిన్స్లో మీరు ఒక సబ్జెక్ట్ వదిలేసుకోండి అని చెప్పాను కదా, ఆ సబ్జెక్ట్ ఇది వదిలేసుకోండి ఇప్పుడు ఇనీషియల్గా.
ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత గో ఫర్ ఏపీ హిస్టరీ, ఎందుకంటే అది స్టాటిక్ పార్ట్ ఉంటుంది కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, బికాస్ ఇట్ ఈస్ నాట్ ఏ టెక్నికల్ సబ్జెక్ట్, రైట్? ఎస్. సో మన ఒక్క నిమిషం అండి. చాలా ఇంపార్టెంట్ హార్డ్ వర్క్ పీడిఎఫ్ ఇస్తారు కదా. సో వీళ్ళు మన రీసెంట్ ర్యాంకర్స్ అండి. మనకి ఆ విషయంలో మాత్రం చాలా థ్యాంక్స్ చెప్పలేదు మేడం. ఇట్లా యాంటీబయోటిక్స్ పెట్టినట్టు చెప్తారు క్లాసెస్ అన్ని కూడా చాలా. ఈవెన్ ఒక అసలు ఏమీ రాని వాళ్ళు వచ్చి జాయిన్ అయినా కూడా మేడం క్లాసెస్ కంప్లీట్ గా వింటే ఇంకా ఎకానమీ ఏ క్వశ్చన్ ఇచ్చినా చేయగలరు అనే కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. నాట్ ఓన్లీ ఎకానమీస్, అన్ని సబ్జెక్ట్స్ అలానే చెప్పారు. అన్నిటికంటే ఎక్కువ థ్యాంక్స్ చెప్పాల్సింది అనిరుద్ సార్కి. అంటే టీచింగ్ కాకుండా మోటివేషన్, మెడిటేషన్ కూడా బాగా చేయండి. ఎస్ అండి, ఈ వీడియో ప్లే చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, ఒక ఆస్పిరెంట్ ప్రిపరేషన్ ఫేజ్లో ఉన్నప్పుడు సబ్జెక్ట్ చదవడమే కాకుండా ఆ సబ్జెక్ట్ ఎంత ఇష్టంగా చదువుతున్నారు, దాంతోపాటుగా మనం ఏం చేసామంటే లాస్ట్ నోటిఫికేషన్లో స్టూడెంట్స్ అందరూ కూడా స్ట్రెస్ ఫ్రీ అవ్వడానికి మెడిటేషన్ క్లాసులు కూడా పెట్టామన్నమాట. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, స్టూడెంట్ మనకి మెంటల్గా అంటే ఫిజికల్గానే కాకుండా మెంటల్గా కూడా మంచిగా యాక్టివ్గా ఉండడానికి అండ్ పీస్ కోసం మనం మెడిటేషన్ కూడా చేయించామన్నమాట. ఎగ్జామ్ అప్పుడు మెయింటైన్ చేసుకోవడానికి కానీ, కంట్రోల్ చేసుకోవడానికి కానీ, ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకోవడానికి కానీ, అండ్ మీ రివిజన్ క్లాసెస్ అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్. ఎస్, నేను ఇందాక చెప్పాను కదండి, ద ఇంపార్టెన్స్ ఆఫ్ రివిజన్. అంటే మన అకాడమీలో ఒకవేళ కోచింగ్ తీసుకుందామని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం కంప్లీట్ కోచింగ్ ఇస్తున్నాము, కంప్లీట్గా టెస్ట్లు పెడుతున్నాము, టెస్ట్ సిరీస్ ప్రాపర్గా మనకి అకార్డింగ్ టు ద సిలబస్ మనం ప్రాపర్ టెస్ట్లు పెడుతున్నాము, ఎగ్జామినేషన్ ముందు రివిజన్ చేపిస్తున్నాము, అండ్ మెడిటేషన్ ఇలాంటివి కూడా చేపించడం వల్ల స్టూడెంట్స్ అందరూ కూడా మనం చాలా అంటే వాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారనమాట. ఆ రివిజన్ క్లాసెస్ వల్ల చాలా ఎడ్జ్ నాకు. సూపర్ సూపర్. ఓకే, దానికి మాత్రం ఏపీఐఎస్ కి చాలా థ్యాంక్స్ చెప్పాలి సార్. థ్యాంక్ యూ. ఇది టెస్ట్ సిరీస్ రాసారా, రెగ్యులర్ గా ఫాలో అయ్యారు టెస్ట్ సిరీస్ అని? సార్ ఓకే, నేను ఇంకా వేరే బుక్స్ కానీ వేరే దగ్గర ఏమి తీసుకోలేదు, ఓన్లీ మీ అకాడమీలో లైవ్ క్లాసెస్ వినేదాన్ని, మేడం వాళ్ళు చెప్పిన నోట్సే మళ్ళీ చదువుకునేదాన్ని అంతే. ఎస్ అండి, అంటే ఇక్కడ మీకు అర్థమైంది కదా ఇందాక నేను చెప్పిన పాయింట్, డోంట్ గో ఫర్ మల్టిపుల్ బుక్స్. మన సోర్స్ ఏదైతే ఉందో ఆ సోర్స్ని మనం నమ్మాలి, మనం నమ్మిన సోర్స్నే మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసుకుంటే మనకి సక్సెస్ వస్తుంది. సో ఇప్పుడు చెప్పిన అన్నీ కూడా మనకి ఆల్రెడీ మన స్టూడెంట్ రీసెంట్ ర్యాంకర్ అండి, తను కూడా తన మాటలో చెప్పారు కదా, అండ్ ఇంకొక స్టూడెంట్ మాటలో విందాం. నేను ప్రెసెంట్ లాస్ట్ గ్రూప్ 2 2023 నోటిఫికేషన్లో ఏఎస్ఓగా సెలెక్ట్ అయ్యాను. నేను ఏపీఎస్ అకాడమీలో గ్రూప్ 2 మెయిన్స్ కోచింగ్ జాయిన్ అయ్యాను. నాకు ఎలా హెల్ప్ అయిందంటే కోచింగ్ అనేది, ఎకానమీ అయితే కంప్లీట్ నేను మ్యామ్ నోట్స్ పైన, గాయత్రి మ్యామ్ నోట్స్ పైన డిపెండ్ అయ్యాను. మ్యామ్ చాలా క్లియర్గా ఫ్రమ్ బేసిక్ నుంచి తీసుకుని అండ్ కంప్లీట్ ఎకానమీలో ఏ టాపిక్స్ చాలా డీప్గా వెళ్ళేంత వరకు చాలా బాగా చెప్తారు మేడం క్లాసెస్ వినదాని వల్ల నేను పేపర్ చాలా ఈజీగా సాల్వ్ చేయగలిగాను ఎకానమీ అయితే. అండ్ ఈవెన్ క్వాలిటీ 100 సార్ క్లాసెస్ అయితే చాలా హెల్ప్ అయ్యాయి. రివిజన్ లాజ్ అనుకోవచ్చు సార్ క్లాసెస్ అయితే చాలా బాగుంది. చెప్పినగానే పదే సార్ చెప్పడం వల్ల ఐ రిజిస్టర్ అవుతాయి సార్ క్లాసెస్ ఉంటే. అండ్ ఈవెన్ వెంకటేష్ సార్ క్లాస్ కూడా అంతే, సార్ది ఎన్వైర్మెంట్ క్లాస్ విని ఒక్కసారి కానీ ఆ సబ్జెక్ట్ బుక్ చదివితే అండ్ మైండ్లో అలానే రిజిస్టర్ అయిపోతాయి టాపిక్స్ అన్ని. చాలా బాగుంటుంది అకాడమీ, ఇట్ హెల్ప్స్ మీ. ఎస్, అండ్ ఒకవేళ బిగినర్ కోచింగ్ తీసుకోవాలి అనుకున్నా లేదా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మన రీసెంట్ ర్యాంకర్ చెప్పిన మాటలు విందాం. స్టూడెంట్స్ ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం ఫ్రెష్ గా అనుకునే వాళ్ళకి ఒక మెసేజ్. హార్డ్ వర్క్ అండ్ కన్సిస్టెన్సీ అట్ ద సేమ్ టైం స్మార్ట్ వర్క్స్. ఎందుకు స్మార్ట్ వర్క్ అని చెప్పాను అంటే సార్, చదివేయడం అదొక్కటే కాదు సార్, చదువుతూ పీవైక్యూస్ ఏంటి, టెస్ట్ సిరీస్ రాయడం, దానికి మనం చాలా మంది రాయడం టైం వేస్ట్ అనుకుంటారు, ఆ రాయడమే టైం వేస్ట్ అనుకుంటారు. అది సింపుల్ గా రాయడం అంటే పారాగ్రాఫ్స్ అట్లా రాసేయడం కాకుండా పాయింట్స్ లో లేదా మ్యాప్స్ వేసుకోవడం, అవి చేస్తూ ఉండడం వల్ల ఏంటంటే సార్ అది చాలా స్మార్ట్ వర్క్ సార్. ఎగ్జామ్ లాస్ట్ మినిట్ ముందు హోల్ బుక్ రివైజ్ చేయమంటే టైం సరిపోదు సార్, ఇన్ని సబ్జెక్ట్స్ అన్ని కూడా. ఆ నోట్స్ అట్లా నేను పాలిటిక్ అయితే చాలా
ఒక 30 పేజెస్ నోట్స్ కంపారిజన్స్ చేసుకుని గవర్నర్ కి సీఎం కి ఇట్లా కంపారిజన్స్ చేస్తూ ఉండేదాన్ని సార్, ఓకే. స్టేట్ కి సెంటర్ కి. Hmm. సో దానివల్ల ఏంటంటే బాగా గుర్తుంటుంది. ఎట్ ద సేమ్ టైం అది స్మార్ట్ వర్క్ గా చెప్పొచ్చు సార్, ఎందుకంటే మొత్తం పారాగ్రాఫ్స్ కింద రాసుకుని చదివే టైం సరిపోదు. ఎస్. సో ఈ వీడియో ప్లే చేయడం వల్ల అంటే ఎందుకు ప్లే చేశాను అంటే, చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కొద్దిగా బద్ధకంగా ఉంటారు. ఇప్పుడు ఎగ్జామినేషన్ ముందు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయి అనుకుందాం, లేదంటే ఏదైనా అకాడమీ ఇచ్చిన మెటీరియల్ ఉంది అని అనుకుందాం. మీకున్న తక్కువ టైంలో మీరు దాన్ని రివైజ్ చేసుకోగలరా లేదా మీరు ఒకసారి అనాలిసిస్ చేసుకోండి. సో ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ కూడా ఓన్ నోట్ మేకింగ్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. బీట్ మీరు కోచింగ్ తీసుకున్నా సెల్ఫ్గా ప్రిపేర్ అయినా కానీ నోట్ మేకింగ్ అయితే చేసుకోండి. నోట్ మేకింగ్ యొక్క ఇంపార్టెన్స్ మళ్ళీ మనకి చెప్తారు చూడండి. క్లాసెస్ చెప్తున్నప్పుడు తెలియని ఉన్నప్పుడు నోట్ చేసుకోమని చెప్తారు సార్. నోట్స్ మేకింగ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను సార్. ఓకే. పీడిఎఫ్ ఇస్తారు కదా, లేదంటే మెటీరియల్ ఇస్తారు కదా అంటుందో కాకుండా మనం ఒక నోట్ మేకింగ్ చేసుకుంటే చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్తాను సార్. సైన్స్ అండ్ టెక్ వెంకటేష్ సార్ గారు, ఎవ్రీవన్ నాకు కరెంట్ అఫైర్స్ ఇలా చదవాలి, లేదు ఎకనామీ బడ్జెట్ అండ్ సర్వే ఇలా చదవాలి అని చెప్పేసి చాలా ఎక్కువ విషయాలు తెలుసుకున్నాను సార్. సో స్టూడెంట్స్ ని అదే యూటిలైజ్ చేసుకోమని చెప్తాను. అట్ ద సేమ్ టైం నోట్స్ మేకింగ్ కంపల్సరీ చేసుకోమంటాను. ఇట్ విల్ హెల్ప్. యా, చూసారు కదండి. ఒక ఆస్పిరెంట్ నుంచి ఒక ఆఫీసర్ అవ్వాలి అని అనుకుంటే మనం ఎన్ని సాక్రిఫైజులు చేయాలో నాకు తెలిసి ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ మనం చదివే బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్రస్ట్ చేయాలి. సోర్సెస్ లిమిట్ చేసుకోవాలి, మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసుకోవాలి. తర్వాత మీరు చదివిన సబ్జెక్ట్ని ఎన్నిసార్లు రివిజన్ చేస్తున్నారు, మీరు ఎన్నిసార్లు రివైజ్ చేస్తే మీకు సబ్జెక్ట్ అంత బాగా గుర్తుంటుంది. ఇది సెకండ్ థింగ్. థర్డ్ థింగ్, టెస్టులు రాస్తున్నారా లేదా. టెస్టులు రాయడం ఒకటే కాదు, ఆ టెస్ట్లో మీరు ఏ క్వశ్చన్ మిస్టేక్ చేశారు అనే దానికి సపరేట్గా ఒక బుక్ పెట్టుకొని మిస్టేక్స్ బుక్ అని పెట్టుకొని ఇది నేను ఎందుకు తప్పు చేశాను, ఇది ఆల్రెడీ నాకు తెలిసిన క్వశ్చనే, బట్ ఎందుకు తప్పు చేశాను, ఎగ్జామినేషన్ స్ట్రెస్ వల్ల, ఎగ్జామ్ ప్రెషర్ వల్ల, మరి దానికి మీకు సొల్యూషన్ ఏంటి అంటే అగైన్ గో బ్యాక్ టు మీరు మెడిటేషన్ ఎక్కువ చేయాలి, కొద్దిగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ అవన్నీ ఎక్కువ చేసుకోవాలి. లేదు ఆల్రెడీ కొన్ని నాకు తెలియని క్వశ్చన్స్ ఉన్నాయి, ఎందుకు నాకు తెలియలేదు అనే దాన్ని మళ్ళీ మీ బుక్లో ఆ డేటాని యాడ్ ఆన్ చేసుకుంటూ అలా వెళ్తే కానీ మనకి సక్సెస్ అనేది రాదండి. ఓకేనా. సో సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అయితే మీరు మెంటర్స్ని కూడా పెట్టుకోండి, తెలిసిన ర్యాంకర్స్ని వాళ్ళు ఎలా చదివారు మీరు కూడా అలా ప్రిపేర్ అవ్వండి అని చెప్పడానికి. ఒకవేళ కోచింగ్ తీసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి దెన్ ఐ విల్ సజెస్ట్ మన విఐపి ఐఎస్ అకాడమీ కూడా ఉంది. హ్యాపీగా ఆన్లైన్లో కోచింగ్ మనం స్టార్ట్ చేసేసాము. ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని మీరు మొత్తం కంప్లీట్ చేసుకోవచ్చు. హౌస్ వైఫ్స్ అయినా, వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయినా, రెగ్యులర్ స్టూడెంట్స్ అయినా ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కోచింగ్, ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్, ఇంక్లూడింగ్ రివిజన్ క్లాసెస్, ఇంక్లూడింగ్ మెంటర్షిప్ అండ్ గైడెన్స్, ఇవన్నీ కూడా ఒకటే ప్యాకేజ్లో విత్ ఎడ్యుకేటర్ చార్ట్ సపోర్ట్. ఎడ్యుకేటర్ అంటే ఇప్పుడు ఎవరైతే మీకు క్లాసెస్ చెప్తున్నారో సార్ వాళ్ళనే మీరు డౌట్ అడిగే అవకాశం కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన విఐపి లెర్నింగ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఆల్రెడీ 350+ స్టూడెంట్స్ మన దగ్గర కోచింగ్ తీసుకొని ఇప్పుడు ఫ్రెష్ బ్యాచెస్లో వింటూనే ఉన్నారు. సో మీరు కూడా వాళ్ళతో పాటు పోటీ పడాలి, మీరు కూడా ఒక ప్రాపర్ స్ట్రాటజీతో వెళ్ళి మీరు కూడా ర్యాంకర్స్ అవ్వాలి అనుకుంటే దెన్ ఆ చేంజ్ అనేది మీ నుంచి రావాలి, ఆ మోటివేషన్ అనేది మీ నుంచి రావాలి, ఆ డిసిప్లిన్ అనేది మీ నుంచి వస్తే అప్పుడు సక్సెస్ అనేది వస్తుంది. రైట్. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.